నా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా అని మీరు చెప్తున్నారు. ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేను యాక్టివిటీస్ చేస్తున్నాను అన్నారు. కానీ మరొక విమర్శ ఏంటంటే ఈ రంగనాథుని చూపించుకొని రాజకీయ పార్టీలకు మీరు దగ్గర అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి 2029 అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏం చెప్తారు? ముందుగా మీకు ఒకటి చెప్తానండి, నేను 2004లోనే రాజకీయాల్లోకి వచ్చానండి. అప్పుడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని చేశాను. ఆ రోజుల్లో మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికే నేను ఆయనకి విశాఖపట్నం వస్తే రే రారా అని చెప్పి పిలిపించిన స్థాయికి నేను ఎదిగా. నాకు రాజకీయాలు ఏం కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే నాకు ఎమ్మెల్యే పదవి అనేది ఎమ్మెల్యే పదవి నాకు ఇది నాకు ఇంపార్టెంట్. ఎమ్మెల్యే పదవి కాదు, నా ఆర్గనైజేషన్లో రంగా గారు అభిమానులు పెట్టుకుని రంగా గారు అన్ని కులాల్లో నా ఆర్గనైజేషన్లో ఒక 25 మంది ఎమ్మెల్యే చేయాలి నా టార్గెట్. నాకు ఎమ్మెల్యే కావాలంటే ఏదో పార్టీ జెండా పట్టుకుని ఒక నియోజకవర్గం తిరిగితే అయిపోయింది. నాకు ఎమ్మెల్యే నథింగ్. అది నాకు కావాల్సింది ఏంటంటే నా ఆర్గనైజేషన్ నుంచి అంటే రాజకీయాలను యువతకి రండి, యువత రాజకీయాలు రావాలంటారు. అంటే నాకు అర్థం కాదండి, యువత అంటే ఏ వయసులో బాబు అనేది ఎవడు చెప్పడం. మళ్ళీ అది అంటాడు కానీ ఎవడు యువత ఎలక్షన్స్ ముందు యువత అంటారు, ఎలక్షన్స్ అయిపోయినాక యువతను కనీసం ఎవరు పట్టించుకోడు. ఈ రోజుల్లో ఒక ప్లేట్ ఇడ్లీ తిని చచ్చిపోవాలి కాదు. మంచి యువతను టార్గెట్ చేయాలి. యువత రాజకీయాలు రావాలి. వాళ్ళు వస్తేనే రాజకీయాలు బాగుంటాయి. నాది అదే మెయిన్. నాకు రాజకీయాలు అన్నది పెద్ద ఎమ్మెల్యే అన్నది నాకు పెద్ద నేను ఈ రోజున నేను ఏదో ఒక జెండా పట్టుకుని కాన్స్టిట్యూన్సీలో నిలబడితే నాకు ఈజీ నేను ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే నథింగ్. నాకు ఆర్గనైజేషన్ 5 మంది ఎమ్మెల్యేలు తీయాలి. అదే నా టార్గెట్. అదే నా రంగా గారి ఆశయాలతోటి.